ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాపంచిక విద్యలతో పాటు ఆత్మ విద్య కూడా నేర్చుకోవాలన్న బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఘనంగా అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ. సత్యసాయి జిల్లా ధర్మపురంలోని శ్రీ రామాలయ గుడి వద్ద ఘనంగా ప్రారంభమైన 81వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన అవగాహన కార్యక్రమం. ధ్యానుల నినాదాల మధ్య వనపర్తిలో ఉత్సాహంగా సాగిన విజయోత్సవ ర్యాలీ. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. కోనసీమ జిల్లా చింతలూరు గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని టిఎస్ఆర్ సులక్షణ అపార్ట్మెంట్స్ లోని క్లబ్ హౌస్ ఏసీ హాల్లో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి పలు ఆధ్యాత్మిక అంశాలను అద్భుతంగా తెలియజేశారు. ప్రాపంచిక విద్యతో పాటు పరావిద్య కూడా నేర్చుకోవాలని సూచించారు. మనలోని అవలక్షణాలను తొలగించుకోకపోతే ధ్యానం చేసినా ఫలితం ఉండదని స్పష్టం చేశారు. మన కోరికలు తగ్గించుకున్నప్పుడు జీవాత్మ తత్వం పొందుతామని తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అలాగే పిఎంసి నిర్వహణలో తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుభాష్ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ధ్యాన మహాయజ్ఞం పిఎంసి తరఫున జరుగుతుంది కాబట్టి ఇన్విటేషన్ పంపారు మనకి. ప్రతి ఒక్కరూ ఆ యజ్ఞంలో పాల్గొని మరి ధ్యానం చేసి శక్తిని పెంచుకోండి. ఇది విశ్వశాంతి కోసం చేసే యజ్ఞమని మనందరికీ తెలుసు. మరి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నారు. ముందు శుద్ధత్వం, బుద్ధత్వం, మోక్షస్థితి, ఈ మూడు ఉండాలి. ముందు శుద్ధత్వం, తర్వాత బుద్ధత్వం, తర్వాత మోక్షస్థితి. శుద్ధత్వం అంటే ఏంటి అంటే బాహ్య శుద్ధి, అంతర్శుద్ధి, రెండు శుద్ధులు సాధనకు ఉండాలి. బాహ్య శుద్ధి కావాలి, అంతర్శుద్ధి కావాలి. బాహ్య శుద్ధి అంటే ఏంటి? మన శరీరాన్ని సాధన చేసేవాళ్ళు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. స్నానం చేసి సాధన చేయండి, ఎంతో చక్కగా మీకు ధ్యానం కుదిరిపోద్ది. చాలామంది లేచిన వెంటనే కూర్చుంటారు, కానీ నిద్రలోకి జారిపోతారు. ధ్యానం అనుకుంటారు, కానీ ఎందుకంటే నిద్రపోయేటప్పుడు మన శరీరం ఎప్పుడూ తమో గుణంలో ఉంటుంది. బ్రహ్మర్షి పత్రిజీ సినిమా విడుదల సందర్భంగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఆర్మూర్లో అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్లో 1100 మంది ధ్యాన బంధువులు సినిమాను వీక్షించారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలో శాకాహార ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానవుల ఆహారం శాకాహారం, ముక్తికి మార్గం శాకాహారం, శక్తికి మార్గం శాకాహారం అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తా నుండి మామిడిపల్లి హనుమాన్ మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ విశిష్ట అతిథిగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ కూకట్పల్లి లక్ష్మి ఇచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ధ్యాన బంధువులందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ధ్యానామృతాన్ని అందజేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, పిరమిడ్ మాస్టర్లు దయానంద్, డాక్టర్ అమరవాణి, శ్రీనివాస్, వడ్డన్న యాదవ్, సంతోష్, 1500 మందికి పైగా ధ్యాన బంధువులు పాల్గొన్నారు. అందుకే ఓ మనిషి
సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మపురి గ్రామంలోని శ్రీ రామాలయం గుడి వద్ద 81వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు జ్ఞానదాత డిటి వెంకటేష్ అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత ఏ విధంగా మొదలైంది అనే విషయం గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అలాగే ముఖ్య అతిథిగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు గూడూరు ఓబయ్య పాల్గొని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నాగరాజు, నాగేంద్రమ్మ 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. దాన్ని విశ్వసించల్లా. ఏమి ఈ మార్గంలో పోతేనే పోతుందా, ఇంకో మార్గంలో పోదంటే పోతే పోతుందా, దాన్ని దర్శించలేవు. భగవంతుని అనుగ్రహాన్ని నువ్వు దర్శించలేవు. ఈ రకంగా ఏం చెప్తుందప్పా భగవద్గీత అంటే 2 మార్గాలు చెప్పింది మేడం. ఏమో మార్గాలు? 1 జ్ఞాన మార్గం, 2 కర్మ మార్గం. జ్ఞాన మార్గం అంటే ఏమి? వాడు సంసారంతో సంబంధం లేకపోకుండా నేను ఈ సంసారంలో ఉంటూ ఈ సుఖదుఖాలతో నేను బతకలేను, నేను పరమాత్మనే పొందల్లా అని చెప్పి సంసారాలు వదిలేసి సన్యాసాన్ని స్వీకరించి సమాజంలో కాకోకుండా సమాజానికి కొంత దూరంగా ఉండి వాడు పరమాత్మను తెలుసుకునేటువంటి విధానం. ఇది జ్ఞాన మార్గము అంటారు. దీన్నే నివృత్తి మార్గము అని కూడా అంటారు. శ్రీ మాణిక్య గురు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మం విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత గురించి చక్కగా వివరించారు. ప్రాపంచిక విషయాలు, కోరికలను తగ్గించుకోవాలని సూచించారు. ధ్యాన సాధనతో మంచి శక్తి వస్తుందని తెలియజేశారు. అలాగే భగవద్గీత గురించి చక్కగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. అంటే ఆయన సామాన్యులు అనుకున్నారు. వీళ్ళు ఎవరైనా ఎదురు చేయొచ్చు, నాకు బలం ఉంది అనుకున్నారు వీళ్ళు. అంటే కృష్ణుడు కూడా ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎంత మూర్ఖులో చూడండి. విష్ణుడు తెలుసు, ద్రోణాచార్యుడు తెలుసు, కృష్ణుడు భగవంతుడు, అన్ని తెలుస్తాయి. కానీ ధృతరాష్ట్రుడు కూడా తెలుసు. కానీ ఎక్కడైతే పుత్రుల మీద వ్యామోహం ఉంటుందో అక్కడ, ఎక్కడైతే వ్యామోహం ఉందో అక్కడే దుఃఖం ఉంది. అంటే మన వ్యవస్థలోకి ఈ ఫోన్లో ఫుల్గా బ్యాలెన్స్ డబ్బులు వేసి వాడు అడిగిన కొనిచ్చి, వాడు కారు కొనిచ్చి, బైక్ కొనిచ్చి, చక్కగా వాడు అడిగిన ఇచ్చి మనం అన్ని చేస్తున్నామంటే వాడు దుర్యోధనులాగా తయారవుతాడు. బాగా గుర్తుపెట్టుకుంది. పిల్లలకి ఎప్పుడు కూడా మితిమీరిన ప్రేమ మనం వాళ్ళ గానం చేయకూడదు. వనపర్తి పట్టణంలో బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం విడుదల సందర్భంగా విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. వనపర్తిలో 1000 మందికి పైగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు సినిమాను వీక్షించి ఎంతో ఆనందానికి లోనయ్యారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రిజీకి జై, శాకాహార జగత్ కి జై, ధ్యాన జగత్ కి జై అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ధ్యాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి టౌన్ ప్రెసిడెంట్ ఉమేష్ గౌడ్, పిరమిడ్ మాస్టర్లు మహేశ్వరి, జైపాల్ రెడ్డి, తిరుపతమ్మ, పాండురంగయ్య, ముఖేష్, వివిధ ప్రాంతాలకు చెందిన ధ్యానులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలలో ఇంటింట ధ్యాన ప్రచారం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 66వ సోమవారం అలమూరు మండలం చింతలూరు గ్రామంలో ఇంటింట, దేవాలయాల్లో, స్కూల్లో ధ్యాన ప్రచారం నిర్వహించి ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా గ్రామస్తులకు కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భారతి, అంగర చౌదరి, రామారావు, గుప్తా, ముకుంద కుమార్ దంపతులు, సుబ్బారావు, ఋషిల ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం అద్భుతంగా జరిగింది. ఆయన మీకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేశారు, కానీ మీరే సరిగా ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని తీసుకోలేకపోయారు. అందుకే మాలాంటి వాళ్ళం వచ్చి చెప్తున్నాము. ఇప్పుడు నేను పత్రిజీ గారి పట్ల గౌరవంతోనే నేను వస్తున్నాను, మీ వాళ్ళందరూ పిలుస్తుంటేను అని చెప్పాను అనమాట అండి. మనం ఎంత నేర్చుకోవాలో, ఇంకా మనం ఎవరికి వాళ్ళమే మనం తెలుసుకోవాలి.
చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొకరిని ఎవరిని అనడం లేదండి. మీ అందరిలో నేను ఉంటాను. మనందరం కూడా ఇంకా మన యొక్క ఆత్మ ఎదుగుదల కోసం ఇంకా ఎప్పుడు మనస్సుతోనే ఉండకుండా మనస్సుని తగ్గించుకుంటూ, నిన్న క్లాస్ అదే అక్కడ జరిగిన క్లాస్ అండి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమంత్ రెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. స్థలం లేకుండా ఆ సర్వత్రా సర్వలోకములందు కూడా వ్యాపించి ఉన్నాడు. సర్వులను కూడా ఆ పరంధాముడు గమనిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆ పరంధాముడు ఎలాంటి వాడంటే అమావాస్య నాడు నల్ల బండ పైన, అమావాస్య నాడు అర్ధరాత్రి వేళ నల్ల బండ పైన నల్ల చీమ వెళుతూ ఉంటే దాని కాలి సవ్వడిని గమనించేవాడు. అమావాస్య రోజు అర్ధరాత్రి వేళ నల్ల బండ పైన నల్ల చిన్న సీమ వెళుతూ ఉంటే ఆ సీమ యొక్క కాలి సవ్వడిని గమనించేవాడు. అలాంటప్పుడు వాడపా పరంధాముడు అది 10 మందికి శిష్యులు చెప్పి బోధించినాడు. 4 రోజులు బోధించి, నాయనా మీకు మంచి జ్ఞానాన్ని బోధించిన 4 రోజులు కష్టపడి బాగా మీ జ్ఞానం ఎంతమందికి నిలబడింది, నా యొక్క తత్వత్వం తెలుసుకోవాలా, మీకు ఈరోజు పరీక్ష పెడతానప్పా రాండి ఆయన 10 మంది శిష్యులు వచ్చేవారు జిల్లావారు గురుగారి దగ్గర. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు సేవా తత్పరత గురించి చక్కగా తెలియజేశారు. మనకు ఉన్న జ్ఞానాన్ని, ధ్యానాన్ని, చైతన్యాన్ని ఇతరులకు పంచి వారిలో ఆనందం చూడగలిగితే మన జీవితం ధన్యం అవుతుందని తెలిపారు. నీ దగ్గర ఉన్నదాన్ని 10 మందికి పంచి వాళ్ళలో ఆనందం చూడగలిగితే నీ జన్మ ధన్యము. లేదు నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు పంచలేకపోతే నువ్వు మాత్రమే భూమికి భారము. కారణాలు కాదు, శీలములు కాదు, పయోధరములు కాదు, రాత్రికి భారములు. కాబట్టి మనము భూమికి భారం కాకూడదు అనుకుంటే మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచల్లా, మన ధ్యానాన్ని పంచల్లా, మన చైతన్యాన్ని పంచల్లా, మనలో ఉన్న ఈ ఆధ్యాత్మిక సాధనా మార్గాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచాలా. ఎంతమందికి పంచాలో అంతమందికి పంచాలా. వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మూల చైతన్య పిరమిడ్ లో మౌన ధ్యాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ఆత్మజ్ఞాన సందేశం చక్కగా ఇచ్చారు. ధ్యానం జీవితంలో ఒక వరం అని ప్రతి ఒక్కరూ ధ్యాన బాటలో నడవాలని సూచించారు. బ్రహ్మర్షి పత్రిజీ జీవితం మానవాళికి ఆదర్శమని అన్నారు. పత్రిజీ బోధనలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. మూల చైతన్య అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డి మేడం ఆధ్వర్యంలో ఇక్కడ సోమవారం మండే క్లాస్ ఎంతో అద్భుతంగా జరిగింది. కొడలు పాల్గొనడం జరిగింది. ఈరోజు అమ్మ శాకాహారం ఫుడ్ తీసుకొని మేము ఎంతో వారము అమావాస్య పౌర్ణానికి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ అందరూ కూడా ఇంకా పాల్గొని ఇంకా రావాలని కోరుకుంటూ ముందుగా మన బ్రహ్మర్షి పత్రిజీకి, కన్నమాల మేడానికి, ఇక్కడ క్లాస్ నిర్వహిస్తున్న స్వర్ణలతారెడ్డి, రాధాకృష్ణారెడ్డి మాస్టర్లకు, ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులందరికీ, శాకాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పిఎంసి జగత్ కి, ఆ విశ్వానికి, పక్షి జాతులకు, వృక్ష జాతికి, భూ మాతకు, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ. సత్యసాయి జిల్లా ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చే శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కృష్ణ కార్పణ్య దోషములకు లోనై నా స్వభావం కోల్పోయి గిలగిలలాడుతున్నాను. ధర్మాధర్మ విశిష్టలకు దూరమై నా కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేకున్నాను. కనుక నాకు శ్రేయస్కరమైన దాన్ని నిశ్చయంగా తెలుపుము. నీకు శిష్యులను శరణాగతులను ఉపదేశింపుము. అప్పటికే అర్థమైపోయింది. అలా అర్థం కాకపోతే ఇంకా వాస్తవం అర్థమైంది. నేను ఇంకా భ్రమలో ఉన్నాను. రాజ్య సుఖాలు కావాలి, రాజ్యాన్ని ప్రసాదించు, లేకపోతే అది ప్రసాదించు, ఇది ప్రసాదించు అన్నాడు కదా. నాకు మోక్షం కావాలన్నాడు.
శ్రేయస్కరమైనది. వ్యామిశ్రేణే వాక్యేన బుద్ధిం మోహయశివమే తదేకం వదినిచిత్తేన శ్రేయో హమాప్నుయాం అంటాడు. కలగాపురం వంటి నీ మాటలు చే నా బుద్ధి భ్రమకు లోనన్నట్టు చేయించున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన దాన్ని నిశ్చయంగా తెలుపుము. ప్రకాశం జిల్లా కందుకూరులోని బీసీ బాయ్స్ హాస్టల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శ్వాస మీద ధ్యాస గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యానం గొప్పతనం, శాకాహార విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానంతో విద్యార్థుల్లో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. తీగలాగితే డొంకంతా కదులుతుంది. తీగ శ్వాస, డొంక ఆత్మ పదార్థం. మన లోపల అనంతమైన ఆత్మశక్తి దాగి ఉంది. తీగను పట్టుకోవాలి. కాయపు ఊపిరి ఎందు గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అన్నాడు అన్నమాచార్యుల వారు. గని ఉంది శ్వాసలో, ఆ గనిని కొల్లగొట్టుకోవాలి. ప్రతి శ్వాసను గమనించండి, ఎరుకుతో శ్వాసించండి. ఉచ్ఛ్వాసము నిశ్వాసము. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా రామాయణం, మహాభారతం ఇతిహాసాలలోని పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అరణ్యవాసం వచ్చిన కథ చెప్తానయ్యా అన్నాడు. అప్పుడు చెప్పమన్నాడు. ఆ కథలో మొట్టమొదట విదర్భ దేశ రాజు వృషసేను అంటే భీమసేనుని కుమార్తె దమయంతిదేవి మహాసౌందర్యవతి. అలాగే నిషాద రాజ వృషసేనుని కుమారుడు నల మహారాజు యుక్త వయసులో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ఉంటారు. ఒకరోజు ఏం జరుగుతుంది అంటే నలునికి కానీ దమయంతికి కానీ ఇరువురికి తెలియదు. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అక్కడ టెక్నాలజీ ఉంది, అప్పుడు లేదు. వారి దేశంలో నుంచి మన దేశంలో లేని వస్తువులు బండి ద్వారా వచ్చేటివట మనకి ఇప్పుడు కూడా వస్తున్నాయి. మన దేశంలో ఉన్న వస్తువులు వాళ్ళకు పోయేటివి. వ్యాపారస్తుల ద్వారా ఇట్లా దమయంతి దేవి అద్భుతమైన సౌందర్యవతి అని దమయంతి దేవి గురించి ఎవరికి తెలిసింది? నల మహారాజు తెలిసింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ పట్టణంలో గల గవర్నమెంట్ ఆయుర్వేద ఆసుపత్రిలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. हमारे गुरु का भी वो आदेश है करना बोलते हैं। हाँ, हम वो करने से बहुत सुकून होता है। इसको ज़िक्र खफ़ी भी बोलते हैं और ज़िक्र जलील भी होता है एक, और इसको मुराक़बा भी बोलते हैं। ये बहुत अच्छा लगता है, बहुत अच्छा रहता है, सुकून होता है दिल और दिमाग को। సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతి నగర్ లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ చే భగవద్గీత జ్ఞాన సప్తాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 7వ రోజు జ్ఞానదాత డిటి వెంకటేష్ అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా జిజ్ఞాస అనే అంశం గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీతలోని పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వాడు ప్రపంచంలో ఉన్న అన్నిటి మధ్య ఉన్న ఏదైతే ఆత్మస్వరూపం అనేటువంటిది ఉందో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి నేను ధ్యానమే చేయాలా అని ఆ జ్ఞానం పట్ల మక్కువ కలిగి దానికోసం ఎవరికైతే మనసులో తపన బయలుదేరుతారో అటువంటి వాడు జిజ్ఞాసుగా చెప్పబడతాడు. అప్పుడు వాని జీవితము అక్కడి నుంచి మరుగు జరుగుతుంది అంటాడు జిజ్ఞాసు. ఈ రకంగా చేయగా 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 చివరకు ఒక జ్ఞానిగా వాడు పరిణమిస్తాడు. ఏమైనా ఈ జ్ఞానము ఈ జ్ఞానము పొందడం వల్ల నేను ఏం మూట కట్టుకుంటానయ్యా అంటే నీకు మోహం కలిగిపోతుందయ్యా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హసన్బాద గ్రామంలో ప్రతి ఆదివారం సీనియర్ పిరమిడ్ మాస్టర్ మంగారత్నం ఆధ్వర్యంలో హాస్టల్ పిల్లలకి ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో హాస్టల్ పిల్లలకి ధ్యానం గురించి చక్కగా వివరించారు. ధ్యానం గొప్పతనం, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
దైవానికి ఎదుగుతూ ఉన్నాం చూడండి, దైవానికి కనెక్ట్ అయి ఉన్నాం చూడండి, మన ఆత్మపూర్వకంగా కనెక్ట్ అయి ఉన్నాం చూడండి. ఇది కదా దైవానికి మన లోపల ఉన్న ఆత్మకి ఇచ్చే శక్తి. ఇది కదా అసలైన సమయం. ఇది కదా మనతో మనం ఉన్న సెక్షను. మరి మనకు తెలుసు కానీ తెలియదు కానీ ఈ ప్రాసెస్లో మన నుండి ఎన్నో రుగ్మతలు బయటకు పోతాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని రామగుండం మండలం కృష్ణానగర్లో గల మహేశ్వరి భవన్లో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే 3 రోజుల ధ్యాన యజ్ఞం జూలై 22 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 22వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 24వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రవేశం, వసతి, భోజనం ఉచితం. అలాగే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం అమరం కండ్రిగలో గల శ్రీ మహోతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం 5వ వార్షికోత్సవం జూలై 26న నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహించబడును. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికింది పిఎంసి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.